అంటే హన్నా ప్రార్థన దేవుడు విడిచిపెట్టాడా? హన్నా ఏడ్చిన ఏడుపు, హన్నా పడుతున్న దుఃఖము, హన్నా లోపల ఉన్న బాధ, అంతరంగంలో ఉన్న వేదన, ఆమెని ఎంతమంది తృణీకరించారో, ఎంతమంది బాధ పెట్టారో, ఎంతమందిని అవహేళన చేశారో. ఏమండి, మనకు తెలియదు ఏముందండి? మనం లోకంలో బయట చూస్తూ ఉన్నాం. బయట చూస్తూ ఉన్నప్పుడు పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ని బాణాలు గుచ్చుకుంటాయి, ఎంతమందిని అవమానం చేస్తారు, ఎన్ని దిక్కుల నుంచి. అటు అత్తమామలు ఏమండి, ఆ తర్వాత అత్తమామల తల్లిదండ్రులు వాళ్ళు కూడా అంటారు. ఏమంటారంట? ఏమండి, ఏమని చెప్తారు చెప్పండి? ఏమంటారు తల్లిదండ్రులు? ఏముందమ్మా నీ జీవితంలో, ఏమి సంతోషం ఉంది, నిన్ను పెళ్లి చేసాం కానీ సంతోషం లేదు, ఏ ఆనందం లేదు, గొడ్రాల్లా ఉన్నావు నువ్వు, ఎందుకు నీ జీవితం, చచ్చిపోవచ్చు కదా అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అంత బాధలో కూడా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. అయితే ఈ హన్నా కూడా అలాంటి స్థితిని ఎదుర్కొన్నది. ఇక్కడేమో మరొక సహోదరి కూడా, అనగా ఆమెతో కూడా ఇబ్బంది. ఆమె ఏం చేస్తూ ఉందంట? ఆమెకు కోపము రేపుతూ ఉంది. పొద్దాక ఏమంటా ఉంది? కోపం రావడం అంటే ఏముంది? పిల్లల్ని తీసుకొచ్చి ఎదురుగా పెడితే చాలు, అదే కోపం. ఇంకా ఎందుకంటే నీకేమో పిల్లలు లేరు, చెప్పండి, నీకేమో పిల్లలు లేరు, నాకేమో పిల్లలు ఉన్నారు, అదే ఇంకా కోపం రేపడం. దేవుని మందిరానికి వెళ్తుంటే ఏం ఉపయోగం ఉంది అని ఒక బాబుని తీసుకొచ్చి, నేను మందిరానికి వెళ్ళలేదు, నాకు మందిర సహవాసమే తెలియదు, దేవుడు ఏంటో తెలీదు, నన్ను చూడు పిల్లలతో ఎలా ఉన్నానో,